నాగరాజు గారు తప్పనిసరిగా నేను కూడా సిద్ధమే మరి. రైట్ అండి. అంటే ఏ ఫ్యూ గుడ్ మెన్ అంటాం. ఏ ఫ్యూ గుడ్ మెన్ అంటే కొంతమంది అన్న మంచి వ్యక్తులు ముందుకొచ్చి దీన్ని ఆపకపోతే అసలు మన ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. ఇవాళ బండి సంజయ్ గారు ఒక ట్వీట్ చేశారు. బండి సంజయ్ గారు ఏమన్నారంటే, సీఎం రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ అండ్ కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ హ్యావ్ రీప్లేస్డ్ పబ్లిక్ డిబేట్ విత్ ఫౌల్ లాంగ్వేజ్. When leadership stop speaking about development and start abusing each other, it shows they have nothing to show. అంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వారు చెప్పుకోవటానికి ఏమీ లేనప్పుడు ఆ డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా ఈ ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు మాటలు మాట్లాడి పీపుల్స్ అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు అని బండి సంజయ్ గారు అన్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి మనతో బీజేపీ నుంచి శంకరుల రవికుమార్ గారు ఉన్నారు, ఓబీసీ మోర్చా స్టేట్ స్పోక్స్ పర్సన్. రవికుమార్ గారు, ఇప్పుడు 2 వర్షన్స్ విన్నారు. 2 వర్షన్స్ విన్నారు. ఇప్పుడు రవీంద్ర గారు చెప్పారు, ఆయన బాధ ఆయన వ్యక్తం చేశారు, 23 నుంచి చూద్దామన్నారు. అట్ ద సేమ్ టైం నాగరాజు గారు కూడా రవీంద్ర గారు చెప్పిందంట సత్యం ఉంది, ఖచ్చితంగా ఆ మాటలు ఆపాల్సిందే అని చెప్పారు. ఇది హర్షణీయం. 2 పార్టీల నుంచి, 2 మేజర్ పార్టీల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్. మీరే ఉంటారు శివరాం గారు? 23 నుంచి కాదు, 2014 నుంచి చూద్దాం. సరే, అంతకుముందు 2004 నుంచో 2009 నుంచో చూసుకుంటే అదంతా ఉద్యమ సమయం. ఆ నేపథ్యం వేరే. ఉద్యమ సమయం నేపథ్యం వేరు, భాష వేరు, తెలంగాణ భాష, తెలంగాణ యాస, తెలంగాణ ప్రాస అని చెప్పేసి అప్పుడు కేసీఆర్ గారు ఏ విధంగా మాట్లాడినా కూడా అందరూ కూడా సరే ఆ ఉద్యమ సమయం కాబట్టి ఎవరు కూడా ఏమి అబ్జెక్షన్ చేయలేదు. దాని తర్వాత 2014లో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పందాను కొనసాగించారు, ఎక్కడ కూడా తగ్గలేదు ఆయన. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. కేంద్ర మంత్రులని పిలవకుండా రండ మంత్రులు, సన్నాసులు, కుక్కలు, నక్కలు అన్నటువంటి భాష వాడినటువంటి ఇదే కేసీఆర్ గారు, ఇదే ఇప్పుడు రవీందర్ గారు చెప్పాలి. 2014 నుంచి రికార్డ్స్ తీద్దామా, 2023 నుంచి రికార్డ్స్ తీద్దామా, తెలంగాణ ప్రజలు ఎటువంటి నాయకుల్ని కోరుకున్నారు, తెలంగాణ ప్రజలు ఎటువంటి తెలంగాణని కోరుకున్నారు అనేది ఒకసారి మళ్ళీ రికార్డు తీద్దామా. 2014లో తెలంగాణ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది లంకె బిందెలు ఉన్నటువంటి తెలంగాణ, బంగారు తెలంగాణగా ఉండింది, ధనిక రాష్ట్రంగా ఉండింది సార్. 100% తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉండింది. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉన్నప్పుడే కదా, అప్పుడే కదా కేసీఆర్ గారు లెక్కలతో సహా చెప్పారు, ఇక్కడ ఉన్న పేదలందరికీ, దళితులందరికీ కూడా 3 ఎకరాల భూమి ఇచ్చినా కూడా తక్కువేం కాదు, ఇక్కడ ఉన్న బీసీలందరికీ కూడా 10 లక్షలు ఇచ్చినా కూడా తక్కువేం కాదని చెప్పేసి కేసీఆర్ గారు అన్నటువంటి మాట. సార్ ఏం చేశారు సార్? ఈ రాష్ట్ర పరిస్థితిని అప్పుల పాలు చేశారు. 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు అంటున్నారు. ఈ కార్పొరేషన్ల లోన్లు కలుపుకోకుండా, విద్యుత్ కార్పొరేషన్ల లోన్లు కలపలేదు, కాళేశ్వరం లాంటి కార్పొరేషన్ల లోన్లు కలపలేదు, అనేక కార్పొరేషన్లకు ఉన్నటువంటి లోన్లు కలిపితే దాదాపు 8 లక్షల కోట్ల అప్పులు తెలంగాణ రాష్ట్రానికి చుట్టుముట్టాయి. కానీ మీ పాలనలో ఏమందిందో ఒకసారి కూడా మీరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టిన తర్వాత తెలంగాణలో మీరు పాలించిన తీరును చూసి ప్రజలు మీకు బుద్ధి చెప్పి కాంగ్రెస్కి, సరే అది మర్చిపోయా లేక తెలియకనా, కాంగ్రెస్కి అధికారం ఇస్తే 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 100 రోజుల్లో అమలు చేయాల్సినటువంటి హామీలన్నిటినీ కూడా వాళ్ళు అమలు చేయలేక చేతగాక వాళ్ళు చేసినటువంటి తప్పిదాలని కూడా వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళిద్దరూ కూడా, అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్, మరి బీఆర్ఎస్ అనాలా టీఆర్ఎస్ అనాలా రవీందర్ గారు చెప్పాలి, వీళ్ళిద్దరు కూడా చేసినటువంటి తప్పిదాలని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళిద్దరు కూడా కాలకేయుల్లాగా మారిపోయారన్నట్టుగానే అనిపిస్తుంది. మీరు కాలకేయుల్లాగా మారిపోయి మీరు ఆ కిల్కి భాష ఏదో భాష ఉంటుంది, ఉంబాలంబా అనుకుంటే ఆ భాషలో తిట్టుకుంటే బాగుంటుంది. తెలంగాణ ప్రజలకు అట్లీస్ట్ తెలంగాణ భావి పౌరులకి ఆ భాష అర్థం కాకుండా, ఆ భాషలో వాళ్ళు నిమిత్తం కాకుండా ఉంటారు కాబట్టి చెప్పేసి నేను అనుకుంటున్నా. ఒక విషయం చెప్తాను సార్, తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీరు చేసినటువంటి పని, 2 పార్టీలు చేసినటువంటి పనుల్లో చూస్తే అనేక లోపాలు ఉన్నాయి. అనేక నిర్ణయాలు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏతున్నాయో ఆ నిర్ణయాల్లో అనేక లోపాలు ఉన్నాయి. మనకు చాలా కొట్టొచ్చినట్టుగా కనిపించేది ఏంటంటే ఈ 2 పార్టీల నాయకులు కూడా తెలంగాణ డబ్బుని దోచుకోవడానికే పని చేశారు, పని చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రవికుమార్ గారు, నేను ఒక విషయం చెప్తాను సార్, నాయకుడు అనేవాడు ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఒకసారి భీష్ముడు మాట్లాడుతున్నాను, మీరు చేసినటువంటి తప్పుదాల పైన మాట్లాడుతున్నాను, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా తప్పుదాలో మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం రవికుమార్ గారు, నాగరాజు గారు, ఎన్ని గవర్నమెంట్ సెక్టార్లను ప్రైవేట్ సెక్టార్లు చేసిండ్రండి మీరు? నాగరాజు గారు ఒక్క నిమిషం, రవికుమార్ గారు మీరు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. నాగరాజు గారు,
నాగరాజు గారు, యాక్చువల్గా సబ్జెక్ట్ ఏంటంటే సార్ మన చెప్పండి డెవలప్మెంట్ చూపించలేనప్పుడు డెవలప్మెంట్ చూపించిన డైవర్షన్ చేయడం కోసం ఇటువంటి మాటలు వస్తున్నాయి అన్నది ఆయన చెప్పదలుచుకుంది. సరే, ఆయన పాలసీలని ఏకరవ పెడితే వెళ్తున్నారు అనుకోండి. కానీ రవీంద్ర గారు, డెవలప్మెంట్ చూపించలేనప్పుడే ఇటువంటి మాటలు వస్తాయని బండి సంజయ్ గారు అన్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటంటే